చూసాం మొన్న తిరుపతి ప్రస్తుతం పిడుగురాళ్ళ. సో ఇక రాష్ట్రంలో ప్రతి నలుమూలన కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంటే కనుక మరి ఏంటి? సో వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఎలా చూస్తోంది? ఇవాళ సమావేశం కూడా ఉన్నట్టుగా అప్డేట్ అందుతోంది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరాచకం చేసిన తర్వాత ఎన్నికల సంఘం కూడా చేతులెత్తేసిన పరిస్థితిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది హరి. ఎందుకంటే గడిచిన నెల రోజుల్లో 10 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో కూడా ఎన్నికలు నిర్వహించలేక పదే వాయిదాలు వేస్తుందంటే ఎన్నికల సంఘం ఏ స్థాయిలో చేతగంతనంగా వ్యవహరిస్తున్నా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిపోయింది. అధికార పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఏం చెప్తే అదే చేస్తూ వ్యవహరిస్తున్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చివరికి మళ్లీ మూడోసారి కూడా ఈ రోజు ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అంటే ఇటు పల్నాడు జిల్లాలోని పిడుగురాల గాని అట్లాగే తుని పాలకొండ ఈ ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూస్తే పల్నాడులో గనక అత్యంత దారుణంగా మొత్తం 33 కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ అక్కడ వైస్ చైర్మన్ ఎన్నికను కైవసం చేసుకోవడానికి బలం లేకపోయినా బలవంతంగా లాక్కునే ప్రయత్నం పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు చేస్తున్నారు. అక్కడ ఎమ్మెల్యే ఎర్రపతి శ్రీనివాసరావు దగ్గరుండి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తునిలో చూస్తే కనుక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా కౌన్సిలర్లు ఉన్నప్పుడు కూడా అక్కడ వైస్ చైర్మన్ పదవి కోసం అత్యంత దారుణంగా పోటీ దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కిడ్నాప్ చేసి కౌన్సిలర్లను కూడా కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాలకొండలో అయితే అక్కడ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి నగర పంచాయతీ అధ్యక్షురాల ఎన్నిక జరగాల్సి ఉంటే ఇప్పటికీ 2 సార్లు వాయిదా పడింది. మళ్లీ ఈ రోజు మూడోసారి కూడా నిర్వహించిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తిగా కూటమి నాయకుల చెప్పు చేతుల్లోనే ఉన్నారు. వారు చెప్పినట్టే చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో బలం లేకపోయినా సరే బలవంతంగా ఈ మున్సిపాలిటీలన్నింటినీ కూడా కైవసం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నిటిని చూస్తుంటే అసలు ఎన్నికల సంఘం ఏం చేస్తున్నటువంటి ప్రశ్న ఫస్ట్ తలెత్తుంది. ఎందుకంటే ఇన్నిసార్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నా కూడా అక్కడ అరాచకాలు జరుగుతున్నా కిడ్నాపులు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దానికి ఎన్నికల సంఘం ఇంతవరకు సమాధానం అయితే చెప్పిన పరిస్థితి లేదు. పదే వాయిదాలు వేసుకుంటూ పోతుంది తప్ప అక్కడ సక్రమంగా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి ఆలోచనలో ఎన్నికల సంఘం లేదని చెప్పుకోవచ్చు. మరోవైపు భద్రత కల్పించాల్సినటువంటి పోలీసులు కూడా సైలెంట్ గా ఉన్నారు. చివరికి హైకోర్టు హెచ్చరికలు జారీ చేసినా సరే కార్పొరేట్లకు కౌన్సిలర్లకు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వారు ఉన్నారో వారికి భద్రత కూడా కల్పించలేని పరిస్థితిలో పోలీసు శాఖ కూడా ఉంది. ఆ స్థాయిలో వారి మీద టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా పదే పారదర్శకత అనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంత దారుణంగా ఇక్కడ ఎన్నికలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్లేదు గడిచిన నెల రోజుల కంటే దానికి సమాధానం చంద్రబాబు చెప్పాల్సింది. మరోవైపు లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని ఇంతవరకు ఈ దారుణాలు కిడ్నాప్లు వ్యవహారాల మీద కనీసం నోరెత్తి కూడా మాట్లాడలేకపోతున్నారంటే వారి కనుసనల్లోనే వారి ఆదేశాల మేరకు మొత్తం వ్యవహారం జరుగుతుందిగా మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అరాచక రాజ్యం అయితే ఏర్పడింది. అరాచక రాజ్యం కొనసాగుతుంది అనేది చాలా స్పష్టంగా గడిచిన కొద్ది రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటేనే అర్థమవుతోంది. హరి రైట్ రవీందర్.